ఎవ్రీ వీక్ మీరు అడిగే మంచి టాప్ క్వశ్చన్స్ ని తీసుకొచ్చి నేను #ఆస్కుతారు అనే పేరుతో FAQ ఎపిసోడ్ చేస్తున్నా. ఈ రోజు 6th ఎపిసోడ్ ఆఫ్ #ఆస్కుతారు. మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా, బెస్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు, వాటన్నిటికి నేను కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో Q&A సెషన్ 6 #ఆస్కుతరుణ్ అని చెప్పి ఎవరెవరైతే లాస్ట్ వీక్ లో నన్ను క్వశ్చన్స్ అడిగారో వాటిలో బెస్ట్ క్వశ్చన్స్ ని తీసి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిదైనా క్వశ్చన్ మిస్ అయి ఉంటే తప్పుగా అనుకోవద్దు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వాటిని పిక్ చేయడానికి ట్రై చేస్తా. చేయాల్సిందల్లా ఏం లేదు, #ఆస్కుతరుణ్ అని చెప్పని ఈ వీడియో కింద కమెంట్ చేయండి. లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే నవీన్ అడుగుతున్నారు, Vivo T3 Pro 1 year నుంచి యూస్ చేస్తున్నాను. స్క్రీన్ గార్డ్ ఏదైతే ప్రీ అప్లోడ్ వచ్చిందో ఆ ప్రీ అప్లోడ్ స్క్రీన్ కవర్ యూస్ చేస్తున్నారు. బట్ స్క్రాచెస్ ఎక్కువ పడడం వల్ల ఇప్పుడు చేంజ్ చేస్తుంటే కొంతమంది UV గ్లాస్ సజెస్ట్ చేస్తున్నారు, కొంతమంది వేరే గ్లాస్ సజెస్ట్ చేస్తున్నారు, కొంతమంది మెంబ్రేన్ షీట్ వేసుకోమని చెప్తున్నారు. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి అడుగుతున్నారు. ఈ కర్వ్డ్ స్క్రీన్ కి ఎటువంటి స్క్రీన్ గార్డ్ యూస్ చేయాలని చెప్పి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి రిఫర్ చేయండి. బట్ ఇక్కడ షార్ట్ అండ్ స్వీట్ చెప్తున్నా, మీరు ఒకవేళ ప్రాపర్ గా మెయింటెనెన్స్ చేసుకుంటారు అనుకుంటే, అంటే పిల్లల చేతుల్లోకి ఇచ్చి ఫోన్ ఈజీగా పడేరు అనే కాన్సెప్ట్ మీరు ఉంటే మాత్రం మెంబ్రేన్ యూస్ చేసుకోండి. ఫోన్ అప్పుడప్పుడు పడుతుంది, గ్యారంటీ చెప్పలేమని చెప్పిన డైలమాలు ఉంటే మాత్రం ఫుల్ గ్లూ గ్లాస్ అని చెప్పి దొరుకుతుంది. యూవీ లిక్విడ్ ఏం వేరు, అంటే ఫిజికల్ గా గ్లూ ఏమి వేరు, యూవీ రేస్ తో దాన్ని స్టిక్ చేయరు. జస్ట్ టెంపర్ గ్లాస్ వేసినట్లే కర్వ్ గ్లాస్ ఉంటుంది, దాన్ని ఫుల్ గ్లూ గ్లాస్ అని పిలుస్తారు. ఆ గ్లాస్ వేయించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ అడుగుతున్నారు, అన్న X200 FE అండ్ iQOO 13 పర్ఫార్మెన్స్ తో నో ఇష్యూస్, బట్ ఈ రెండింటిలో విచ్ ఇస్ బెటర్ అండ్ బెస్ట్ ఇన్ వీడియో? రెండింటి పరంగా చెప్తున్నా. ఫోటోస్ పరంగా అయితే మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉంది, X200 FE కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది, లిటిల్ ఎడ్జ్ తీసుకునింది. బట్ మీరు వీడియో డిపార్ట్మెంట్ లో అడుగుతున్నారు కాబట్టి X200 FE తో కంపారిజన్ నాకు iQOO 13 బెటర్ వీడియో క్వాలిటీ అనిపించింది. అండ్ ఈవెన్ 8K సపోర్ట్ కూడా ఉండింది. అండ్ పర్ఫార్మెన్స్, డిస్ప్లే, బ్యాటరీ, ర్యామ్ రూమ్ కాన్ఫిగరేషన్స్ అన్నింటిలో చూసుకున్నా కానీ iQOO 13 X200 FE కంటే ఫార్ బెటర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, iQOO Z10 కి ఆరిజిన్ OS వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. అప్డేట్ మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అందులో మోడల్ లిస్ట్ ఉంటుంది, కన్ఫర్మ్డ్ అండ్ కొన్ని ఎక్స్పెక్టెడ్ డివైసెస్ ఇవి. వివోలో అయితే కొత్తగా రాబోతున్న X300 సిరీస్ మొత్తం ఆరిజిన్ OS తో వస్తాయి. అండ్ iQOO 15 ఆరిజిన్ OS తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఎగ్జిస్టింగ్ లో ఉన్నవైతే X200 సిరీస్, X100 సిరీస్ రెండింటికి ఆరిజిన్ OS వస్తుంది. అండ్ V సిరీస్ లో, Y సిరీస్ లో కూడా కొన్ని డివైసెస్ ఉన్నాయి, స్క్రీన్ మీద ఉన్నాయి, ఒకసారి చెక్ చేయొచ్చు. iQOO డివైసెస్ లో iQOO 13, iQOO 12 అండ్ iQOO Z సిరీస్ ఈ మూడింటికి ఉంటాయి అన్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. కన్ఫర్మ్డ్ గా కాదు, మాక్సిమం ఛాన్స్ ఉంది డివైసెస్ కి రావడానికి. అండ్ ఇంకొకటి రఫ్ గా చెప్తున్నా, Android 16 అప్డేట్ ఏవే ఫోన్స్ కి అయితే వస్తాయో ఆ ఫోన్స్ కి ఫంట చాయిస్ తో రావు, ఆరిజిన్ OS తోనే వీళ్ళు Android 16 తీసుకొస్తారు అన్నట్లు కూడా నేను అనుకుంటున్నా. చూద్దాం, మీ డివైస్ కి కనుక నెక్స్ట్ Android అప్డేట్ వస్తే మాత్రం ఆరిజిన్ OS తో రావచ్చు Vivo or iQOO ఫోన్స్ కి. నెక్స్ట్ ఆంథనీ అడుగుతున్నారు, సెకండ్ స్పేస్ యూస్ చేస్తే బ్యాటరీ డ్రైన్ ఎక్కువ అవుతుందని అడుగుతున్నారు. ఆబ్వియస్ గా ప్రాసెసర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది అండ్ ఫంక్షన్స్ కూడా రెండు చోట్ల జరుగుతూ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ లో టాస్క్ కూడా రన్ అవుతూనే ఉంటాయి. అండ్ ఈవెన్ మెమరీ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. సేమ్ సార్ట్ ఆఫ్ కాపీని ఇంకొకటి క్రియేట్ చేసి ఉంచాలి కాబట్టి సెకండ్ స్పేస్ లో మీకు మెమరీ ఎక్కువ తీసుకుంటుంది, అలానే బ్యాటరీ కూడా ఎక్కువగానే అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు బ్యాక్గ్రౌండ్ లో రెండు జాగాల టాస్క్ రన్ చేస్తూ ఉన్నట్లయితే. సో బెటర్ సెకండ్ స్పేస్ మీకు ఒకవేళ నీడ్ ఉంటేనే యూస్ చేయండి, నీడ్ లేకపోతే అక్కర్లేదు. అండ్ హర్షవర్ధన్ అడుగుతున్నారు, Vivo T4 Pro OnePlus Nord 5 256GB వేరియంట్ ఇప్పుడు సేమ్ ప్రైస్ కి వస్తున్నాయి, ఏది బెస్ట్ ప్రయారిటీ ఫర్ కెమెరా? కెమెరా అయితే Vivo T4 Pro బెటర్ ఉంటుంది బ్రో. అది Nord 5 తో కంపేర్ చేస్తే లిటిల్ ఎడ్జ్ తీసుకునింది. బట్ నేనైతే మీరు 25,000 రూపాయలు పెట్టి ఒక ఫోన్ పిక్ చేసుకుంటే T4 Pro సజెస్ట్ చేయను, Nord 5 కి వెళ్ళమంటాను. మీకు బెటర్ ఆప్టిమైజేషన్ ఉంది Nord 5 లో. Vivo T4 Pro తో కంపేర్ చేస్తే Nord 5 చాలా బెటర్ ఆప్టిమైజేషన్ అనిపించింది నాకు. అండ్ డిస్ప్లే, బ్యాటరీ అన్నింటిలో కూడా నాకు T4 Pro తో పోల్చుకుంటే Nord 5 బెటర్ అనిపించింది. బట్ స్లైట్ ఎడ్జ్ కెమెరాస్ పరంగా మీకు T4 Pro లో కొంచెం బెటర్ ఉండిద్ది. బట్ ఆల్ రౌండర్ పరంగా అయితే నేను T4 Pro కంటే Nord 5 సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ సాయినితిని అడుగుతున్నారు, Samsung S24 FE హీటింగ్ ఇష్యూస్, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ గురించి చేయి బ్రో అని చెప్పి. వీడియో స్పెసిఫిక్ గా చేయాల్సిన అవసరం లేదు, నా క్లోజ్ సర్కిల్ లోనే యూస్ చేస్తున్నారు. కొంచెం అతను యూట్యూబ్ పర్పస్ అన్నట్లు తీసుకున్నాడు, ఈ సేల్స్ లో కాదు ఇంతకు ముందే తీసుకున్నాడు. బట్ అతను డే 1 నుంచి చెప్తున్న కంప్లైంట్ అలా ఏంటంటే, ఎక్కువగా కెమెరా రికార్డ్ చేసినా, ఎక్కువగా ఎడిటింగ్ చేసినా కానీ ఆ ఫోన్ హీట్ అవుతుంది, అలానే ఎక్కువ బ్యాటరీ కూడా కన్జ్యూమ్ చేస్తుంది. కంప్లీట్లీ మీ పర్ఫార్మెన్స్ మీదే ఉండిద్ది. ఒకవేళ పర్ఫార్మెన్స్ ఎక్కువ యూస్ చేసుకుంటే ఆబ్వియస్ గా బ్యాటరీ డ్రైన్ అయింది. అండ్ హీటింగ్ కూడా అంతే. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ కాబట్టి Exynos ప్రాసెసర్స్, Exynos 2400E ప్రాసెసర్ ఉంది, అది మరి అంత ఓవర్ కేపబుల్ ఇన్ ఫైమ్ కాదు. స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేస్తే ఆటోమేషన్ కొంచెం తక్కువే ఉంటుంది. సో ఆబ్వియస్ గా రెండు హీటింగ్ అండ్ డ్రైన్ ఇష్యూస్ రెండు ఉంటాయి. ఇప్పుడు 7000 6500 mAh బ్యాటరీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ 4700 mAh 5000 లో మీకు తక్కువగానే అనిపిస్తాయి. అది కూడా ఒక కన్సర్న్ అయి ఉండొచ్చు అలా ఫీల్ అవ్వడానికి. నెక్స్ట్ క్వశ్చన్ పవన్ అడుగుతున్నారు, కంగ్రాట్స్ బ్రో, ఫేమస్ అవుతున్నాం, మా సరౌండింగ్స్ లో ఛానల్ గురించి డిస్కస్ చేస్తాం, వీడియోస్ బాగుంటాయి. మై క్వశ్చన్ ఇస్, ఇయర్ బడ్స్ వితౌట్ బడ్స్ ఓన్లీ కేస్ ఒకటే చార్జ్ పెట్టొచ్చా, ఆర్ కేస్ లో బడ్స్ ని ఇంక్లూడ్ చేసి చార్జ్ పెట్టాలా? అలా ఏం అక్కర్లేదు. కేస్ లో సపరేట్ బ్యాటరీ ఉంటుంది, బడ్స్ లో సపరేట్ బ్యాటరీ ఉంటుంది. బడ్స్ ని ఇండివిజువల్ గా మీరు యూస్ చేసుకోవచ్చు, దాంట్లో ఉన్న బ్యాటరీనే కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. మెయిన్ వైల్ కేస్ ఖాళీయే కదా, సో అది ఛార్జింగ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది. దాని టోటల్ బ్యాటరీ అవర్స్ ఎగ్జాంపుల్ 20 hours 30 hours 40 hours డిపెండ్స్ ఆన్ బ్రాండ్, వాళ్ళు ఏదైతే క్లెయిమ్ చేస్తారో మెయిన్ వైల్ అది ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత మీరు బడ్స్ ఒక 2 hours యూస్ చేశారు అనుకోండి, అది కేస్ లో పెట్టుకుంటే 2 hours మళ్ళీ రీఛార్జ్ అవుతాయి బడ్స్. కేస్ నుంచి ఆ 2 hours బ్యాటరీ అనేది డ్రాప్ అవుతుంది. సో రెండు ఒకేసారి ఛార్జ్ పెట్టాలని చెప్పిన రూల్ అయితే ఏం లేదు. బడ్స్ చెవిలో పెట్టుకుని కూడా కేస్ ని మీరు ఛార్జ్ పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సాయి కిరణ్ అడుగుతున్నారు, హాయ్ అన్న, నేను మిమ్మల్ని స్టార్టింగ్ లో నుంచి ఫాలో అవుతున్నాం, అప్పుడు నేను అన్బాక్సింగ్ వీడియోస్ Realme X2 నుంచి షూట్ చేసేవారు, అప్పటి నుంచి వస్తుంది, థ్యాంక్ యూ. ల్యాప్టాప్ లో బైపాస్ ఛార్జింగ్ అన్నింటిలో ఉంటుందా, లేకపోతే గేమింగ్ వాటిలో మాత్రమే ఉంటుందా? గేమింగ్ వాటిలో మాత్రమే ఉంటుంది. బైపాస్ ఛార్జింగ్ జనరల్ గా ఎందుకు యూస్ చేస్తారంటే, గేమ్స్ ఎక్కువ ఆడుతున్నప్పుడు, అలానే ప్రీమియర్ ప్రో లేకపోతే అడోబ్
ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ పవర్ ఉంటేనే ఈవెన్ ఎఫిషియెంట్ గా పనిచేయగలవు అవి ఆన్ బ్యాటరీ ఛార్జ్ ఉన్నప్పుడు. సో అలాంటి సపోర్ట్స్ హై అండ్ ల్యాప్టాప్స్ లో మాత్రమే ఉంటాయి. బేసిక్ గా మీరు 30,000-40,000-50,000 రూపాయలు తీసుకునే ల్యాప్టాప్స్ లో హై అండ్ సాఫ్ట్వేర్స్ రన్ చేసే సపోర్ట్ వాళ్ళే ఎవరు. సో ఆబ్వియస్ గా దాంట్లో బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేయరు. మీరు హై అండ్ ల్యాప్టాప్స్ తీసుకుంటేనే అవి మెంట్ ఫర్ గేమింగ్, మెంట్ ఫర్ ఎడిటింగ్ కాబట్టి అందులో ఆ సపోర్ట్ ఉంటుంది. చాలా లిమిటెడ్ ఉంటాయి. నెక్స్ట్ పవర్ అడుగుతున్నారు, LDAC వర్సెస్ LHDC విచ్ ఈస్ బెటర్. అండ్ జనరల్ యూసేజ్ లో మనం WAC కి అండ్ LDAC ఆర్ HDAC డిఫరెన్స్ నోటీస్ చేయగలమా బై యూజింగ్ TWS? ఆబ్వియస్ గా నోటీస్ చేయగలం TWS యూజ్ చేసుకొని. ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తాను, WAC అంటే ఏంటి, LDAC అంటే ఏంటి, LHDC అంటే ఏంటి అని. WAC అనేది జనరల్ ఐఫోన్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ కి అది వచ్చేసింది. WAC అనేది ఒక జనరల్ ఆడియో కోడాక్, అది ఆల్మోస్ట్ అన్ని డివైస్ లో ఉండేది. అదేమి ప్రీమియం క్వాలిటీ కాదు అండ్ హై డెఫినేషన్ ఆడియో కూడా కాదు. WAC అనేది నార్మల్ జనరల్ యూసేజ్ కి బెటర్ క్వాలిటీ అయితే ఇవ్వగలుగుతుంది. 320 kbps లో మనం యూస్ చేసే మాక్సిమం సాంగ్స్ ని ప్లే చేయగలం. LDAC ఏంటి అంటే వన్ పర్టికులర్ టైం పీరియడ్ లో సోనీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈ LDAC అనేది హై డెఫినేషన్ ఆడియో అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది. ఉన్న వాటిలో మాక్సిమం అవుట్పుట్ అనేది మనం LDAC లో చూడగలం. సార్ట్ ఆఫ్ ప్రీమియం ఆడియో క్వాలిటీ అనుకోండి, ప్రీమియం ఆడియో కోడాక్స్ లో వన్ ఆఫ్ ద టాప్ LDAC. LHDC అనేది ఇది ప్రీమియం ఆడియో క్వాలిటీ లేకపోతే హై డెఫినేషన్ ఆడియో క్వాలిటీ HD అని చెప్పి మనం చెప్పలేము. LHDC ఇస్ ప్యూర్లీ మెంట్ ఫర్ లేటెన్సీ. ఏ లేటెన్సీ లేకుండా మనం ఇప్పుడు TWS యూస్ చేసుకున్నప్పుడు 45 milliseconds, 50 milliseconds, 60 milliseconds గేమింగ్ లో లేటెన్సీ లేకుండా బుల్లెట్స్ ఇవి వెళ్ళిపోతాయని వింటూ ఉంటాం కదా. అక్కడ యూస్ చేసే టెక్నాలజీ LHDC ఉంటే లేటెన్సీ లేకుండా స్మూదర్ ఆడియో కోడ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో LHDC, LDAC రెండు డిఫరెంట్. LHDC ఇస్ ప్యూర్లీ మెంట్ ఫర్ లేటెన్సీ, LDAC ఇస్ ప్యూర్లీ మెంట్ ఫర్ హై డెఫినేషన్ ఆడియో అండ్ ప్రీమియం ఆడియో. సో ఈ మూడింట్లో LDAC అయితే టాప్. సో మీరు కింద ఏవైతే మెన్షన్ చేశారో ఆ బడ్స్ లో LDAC సపోర్ట్ ఉందా లేదా LHDC సపోర్ట్ ఉందా దాన్ని బట్టి మీరు డిఫరెన్షియేట్ చేసుకోండి. డివైస్ IQ Z9 అన్నారు, ఆ ఫోన్ కి అయితే లేదు. నెక్స్ట్ వాసు బ్లాగ్స్ తెలుగు అడుగుతున్నారు, కైండ్లీ లెట్ మీ నో S24 FE ఆర్ OnePlus 13R అండర్ 40K జనరల్ యూసేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎక్సెప్ట్ గేమింగ్. ఫస్ట్ థింగ్ బడ్జెట్ తక్కువలో S24 FE వచ్చేస్తుంది. సో అది వాల్యూ ఫర్ మనీ చేస్తుంది. 13R తో కంపేర్ చేస్తే S24 FE లో కొంచెం బెటర్ కెమెరా శాంపిల్స్ వస్తాయి. పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకున్నా అండ్ ఆప్టిమైజేషన్ బేస్ చేసుకున్నా నాకు One UI కొంచెం బెటర్ అనిపించింది. మీరు ఒకవేళ ఎక్సెప్ట్ గేమింగ్ అని చెప్పని పెట్టకపోయి ఉంటే నేను OnePlus 13R ని పిక్ చేసేసి ఉండేవాడిని. బట్ మీరు గేమింగ్ అక్కర్లేదు అంటున్నారు కాబట్టి S24 FE ని పిక్ చేస్తా. గేమింగ్ సామ్సంగ్ వాళ్ళు అంత ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేయరు OnePlus వాళ్ళు చేసినంత. సో గేమింగ్ కావాలనుకుంటే నో డౌట్ OnePlus, బట్ మిగతా ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే S24 FE. నెక్స్ట్ క్వశ్చన్ రవీంద్ర NTR అడుగుతున్నారు, బ్రో మీరు సామ్సంగ్ మొబైల్స్ రివ్యూ చేయరు ఎందుకో ప్లీజ్ రిప్లై ఇవ్వండి. జనరల్ గా సామ్సంగ్ వాళ్ళు వాల్యూ ఫర్ మనీ డివైస్ తీసుకుంటారు. ఆ బ్రాండ్ మీద ఎక్కువ ప్రైస్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక M సిరీస్ F సిరీస్ మాత్రమే ఈ రీసెంట్ టైమ్స్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో సేల్ చేసే డివైసెస్ లో కొంచెం వాల్యూ ఫర్ మనీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. బట్ మెజారిటీ సేల్స్ జరిగేవి MF సిరీస్ లో కావు. సామ్సంగ్ కి A సిరీస్ అండ్ గెలాక్సీ Z సిరీస్, S24 ఈ S సిరీస్. సో S సిరీస్ మనం మోస్ట్లీ కవర్ చేస్తాం. ఈ Z ఫ్లిప్, Z ఫోల్డ్ ఫోన్స్ అంటారా మనం బేర్ చేయలేము, అంత పెట్టి మనం కొనలేము. 1,50,000 2 లక్షలు పెట్టి ఉంటారు. రివ్యూస్ వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం. ఏ సిరీస్ అంటారా అసలు నాకు వాటిని సజెస్ట్ చేయడమే ఇష్టం ఉండదు. వాళ్ళు తెచ్చే ప్రైస్ కి, వాళ్ళు తీసుకొచ్చే ప్రాసెసర్లు, వాళ్ళు తీసుకొచ్చే స్పెక్స్ కి అస్సలు మ్యాచ్ అవ్వవు. M సిరీస్ F సిరీస్ అయితే ఓకే, బట్ ఏ సిరీస్ అయితే మనం టచ్ చేయలేం. వీళ్ళ టార్గెట్ కూడా మేజర్లీ ఆఫ్లైన్, ఆన్లైన్ ఎక్కువ సేల్ చేయాలని చెప్పి సామ్సంగ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. ఇలాంటి సేల్స్ టైంలో మొత్తాన్ని ఒకేసారి తోసేసిద్ది. ఇయర్ మొత్తం కూడా ఆఫ్లైన్ లోనే సామ్సంగ్ కి పెద్ద చైన్ ఉంది అండ్ మోస్ట్ సేల్స్ కూడా వాళ్ళకి ఆఫ్లైన్ నుంచి ఎక్కువ వస్తాయి. సో అందుకే నేను ఎక్కువ వాల్యూ ఫర్ మనీ వీడియోస్ ఎక్కువ చేస్తాను కాబట్టి మన ఛానల్లో మీకు ఆ వీడియోస్ కనపడు. నెక్స్ట్ సుకుమార్ అడుగుతున్నారు, తరుణ Moto H60 Pro వర్సెస్ Pixel 9 ఏది బెస్ట్? నేనైతే ఆబ్వియస్ గా H60 Pro నే పిక్ చేస్తాను. నాకు పిక్సెల్ ఫోన్స్ లో 9 Pro XL లేదా 9 Pro వాటినే సజెస్ట్ చేస్తాను కానీ ఈ బేసిక్ మోడల్స్ అయితే నేను సజెస్ట్ చేయను. పర్ఫార్మెన్స్, హీటింగ్ ఇష్యూస్ ఎక్కువ కనబడుతుంటాయి. రెండోది బ్యాటరీ సరిగ్గా నిలబడదు. సో రెండు ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని H60 Pro నేను ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ నాయుడు గోపి అడుగుతున్నారు, నాకు బెస్ట్ కెమెరా మొబైల్ కావాలి, Xiaomi 14CV ఆర్ S24 FE విచ్ వన్ ఐ చూస్? బెటర్ మీరు వీడియోస్ పరంగా మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి Xiaomi 14CV లో. సో బెటర్ నేను Xiaomi 14CV ని సజెస్ట్ చేస్తా. బట్ మీరు ఫోటో శాంపిల్స్ వరకు సరిపెట్టుకోవాలనుకుంటే S24 FE కి వెళ్ళిపోండి. వీడియోస్ పరంగా క్లియర్ గా నేను బెస్ట్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నాను అండ్ మల్టిపుల్ మోడ్స్ నాకు కావాలి, సినిమాటిక్ ఫ్రేమ్స్ లో, సినిమాటిక్ విజన్ లో మీరు క్యాప్చర్ చేసుకున్నారనుకుంటే నో డౌట్ Xiaomi 14CV ని పిక్ చేసుకోండి. ఫోటోస్ వరకు అనుకుంటేనే S24 FE. నెక్స్ట్ క్వశ్చన్ లక్కీ అడుగుతున్నారు, OnePlus Nord 5 వర్సెస్ GT7 విచ్ ఇస్ బెస్ట్ ఆల్ రౌండర్ అండర్ 35K? GT7 మంచి ఆల్ రౌండర్ Nord 5 తో కంపేర్ చేస్తే. బట్ కొంతమంది బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే ఎక్కువగా నోటీస్ చేస్తున్నారు. మీకు ఒకవేళ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ గురించి పెద్దగా మీరు పట్టించుకోను అనుకుంటే, అంటే ఒక ఫుల్ వర్కింగ్ డే కాదు ఈవినింగ్ అయినా నేను ఛార్జింగ్ పెట్టుకోగలను అనుకుంటే GT7 తీసుకోవచ్చు, మంచి వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు ఆఫర్స్ లో కూడా ఇంకా బెటర్ ప్రైస్ కి వస్తుంది, అరౌండ్ 35K అయితే. మీరు 30K లోపల అయితే నో డౌట్ గా Nord 5, బట్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే GT7 ఇంకా బెటర్ ఫోన్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ చిరంజీవి అడుగుతున్నారు, అండర్ 25K లో P4 Pro, Nord 4 అండ్ P3 Ultra ఏది బెస్ట్ ఫోన్? P4 Pro, P3 Ultra అండ్ Nord 4. ఫస్ట్ అయితే P3 Ultra, P4 Pro ఈ రెండింటిలో అయితే P3 Ultra కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేసింది. వీళ్ళ సెగ్మెంట్ లో అయినా కానీ ప్రో కంటే అల్ట్రా ఫోనే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ తీసుకొని వస్తారు. సో ఇక్కడ మనం P4 Pro ని పక్కకు పెట్టొచ్చు. P4 Pro లో కేవలం డిస్ప్లే అండ్ బ్యాటరీ P3 Ultra కంటే కొంచెం బెటర్ ఉన్నాయి, బట్ పర్ఫార్మెన్స్ పరంగా అండ్ ఓవరాల్ మార్క్స్ పరంగా P3 Ultra బెటర్ స్కోర్ చేస్తుంది. సెకండ్ P3 Ultra, Nord 4 అంటే అన్డౌటెడ్ గా Nord 4 కి వెళ్ళిపోండి. నేను P3 Ultra
కంటే నాట్ 4 ఎక్కువ ప్రిఫర్ చేస్తా. ఒక ఐపీ రేటింగ్ తప్పించి మిగతాదంతా ఓవరాల్ మంచి ప్యాకేజ్. ఈవెన్ P4 Pro ని నాట్ 4 ని కన్సిడర్ చేసినా కానీ నాట్ 4 బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. P3 Ultra ని నాట్ 4 ని కన్సిడర్ చేసినా కానీ నాట్ 4 బెటర్ ఉంటుంది. ప్రాసెసర్ కూడా 7+ Gen 3 ఉంటుంది నాట్ 4 లో. P3 Ultra లో Dimensity 8350 Ultra ప్రాసెసర్ ఉంటుంది. రెండు ప్రాసెసర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి, బట్ కొంచెం CPU పరంగా నాట్ 4 బెటర్ పర్ఫార్మ్ చేసింది, GPU పరంగా P3 Ultra బెటర్ పర్ఫార్మ్ చేసింది. ఓవరాల్ Antutu స్కోర్స్ చూసుకున్నా కానీ రెండు ఆల్మోస్ట్ సేమ్ వస్తాయి. సో ఇక్కడ మీరు ఆప్టిమైజేషన్స్ అండ్ అదర్ ఆల్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మీ డెసిషన్ తీసుకోవచ్చు. నేనైతే OnePlus ని వీక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. సో ఇవి ఈ వీక్ మనకు వచ్చిన బెస్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీక్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ అండ్ మంచి క్వశ్చన్స్ ని కింద #ఆస్కుతారని చెప్పని కమెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్ తో మీ ముందుకి మంచి ఆన్సర్ తో వస్తాం. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.